ఏం లేదండి. జస్ట్ అలా వచ్చి ఒక 2 సెకండ్లు కనపడ్డాడంతే. టైం లైన్ మొత్తం తగలబడిపోయింది. ఎందుకంటే ఆ మనిషికున్న ఆరా అలాంటిది, ఆ కటౌట్ కున్న స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది. ఆయనే మన రుద్ర రెబల్ స్టార్ ప్రభాస్ గారు అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి, కన్నప్ప సినిమాని సింగిల్ హ్యాండెడ్ గా మన ప్రభాస్ గారే లాగబోతున్నాడు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంక ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే, టీజర్ అయితే మరీ అంత వరస్ట్ గా లేదు, అలాగే మరీ అంత సూపర్ గా అయితే లేదు. ఒక మెడికోర్ గా అయితే ఉంది టీజర్ అయితే. స్టార్టింగ్ ఒక కాళికామాత ఆ దేవతను నమ్ముకున్న ఒక గూడాన్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఆ గూడెం మీదకి ఇంకొకరు అయితే యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధం నుంచి వీళ్ళని ఎవరు కాపాడతారా అని ఆలోచిస్తా ఉంటే అప్పుడు వచ్చేదే మన తిన్నడు, అంటే మన మంచి విష్ణు గారు, అంటే మన కన్నప్ప. మీరు చూసుకుంటే టీజర్ లో ఒక డైలాగ్ అయితే ఉంది, మన మంచి విష్ణు గారు చెప్పింది. ఆపదొచ్చిన ప్రతిసారి వీరుల తలలు కోరుకునే ఈ రాయి దేవత కాదని ఆయన అయితే ఒక డైలాగ్ అయితే చెప్పాడు. దాని తర్వాత టీజర్ లో ఇంకొక డైలాగ్ కూడా ఉంది, అంతటి నాస్తికుడు మీకు భక్తుడు అవుతాడా అని. ఈ సినిమా స్టోరీయే అదనమాట. ఎంతటి నాస్తికుడైన తిన్నాడు మహాశివుడికి పరమ భక్తుడిగా మారి కన్నప్పగా ఎలా మారాడు అనేదే ఈ కన్నప్ప సినిమా స్టోరీ. ఇంక ఇవన్నీ పక్కన పెడితే, ఈ సినిమా ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు చాలా మంది అయితే ట్రోల్ చేశారు. అలాగే ఇప్పుడు ఈ టీజర్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఇంకా నిజం చెప్పాలంటే వీళ్ళు నిజంగానే ఈ సినిమా కోసం చాలా కష్టపడి అయితే తీశారు. కానీ అసలు ఈ సినిమా టీజర్ లో కావచ్చు, లేకపోతే రేపు సినిమాలో కావచ్చు, మెయిన్ మిస్ అవుతున్న ఎలిమెంట్ ఏంటంటే నేటివిటీ. మనందరికీ తెలిసిందే ఈ సినిమా షూటింగ్ మొత్తం ఫారెన్ లొకేషన్ లో అయితే తీశారని. అదైతే కొట్టొచ్చినట్టయితే కనపడిపోతుంది. ఈ టీజర్, ఫస్ట్ టీజర్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన టీజర్ కావచ్చు, జనాలు అంత ఇదిగా కనెక్ట్ అవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ లొకేషన్లే. అంటే ఈ కన్నప్ప సినిమాకి సంబంధించిన కంటెంట్, వీడియో కంటెంట్ చూస్తున్న అంతసేపు కూడా ఏదో మన తెలుగోడి కథ, లేకపోతే మన తెలుగు సినిమా ఫీలింగ్ అయితే రావట్లేదు. ఏదో ఫారెన్ సినిమాని డబ్బింగ్ లో చూస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. ఆ నేటివిటీ అయితే ఖచ్చితంగా మిస్ అయింది. ప్లస్ కాస్ట్యూమ్ డిజైనింగ్ ఏదైతే ఉందో నిజంగా అస్సలు సెట్ అవ్వలేదు. మోహన్ లాల్ గారి గెటప్ అయితే టూ వరస్ట్ అనమాట. మీరు టీజర్ 1 లో చూసుకున్నా, టీజర్ 2 లో చూసుకున్నా, వీళ్ళైతే నిజంగానే చాలా కష్టపడి ఈ సినిమాని అయితే తీశారు. కానీ ఈ 2 విషయాలు వీళ్ళైతే సరిగ్గా చూసుకోలేదు. అదే ఇప్పుడు వీళ్ళకి బ్యాక్ ఫైర్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో భారీ కాస్టింగ్ అయితే ఉంది. మోహన్ బాబు గారు కావచ్చు, అక్షయ్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే మోహన్ లాల్ గారు కావచ్చు, అందరికంటే మించి మన ప్రభాస్ గారు కావచ్చు, ఇంతమంది కాస్టింగ్ ఉన్నప్పుడు ఆ రిచ్నెస్ అనేది ప్రతి ఫ్రేమ్ లో అయితే కనపడాలి. అదైతే కనపట్ల. ఆ 2 ఎలిమెంట్స్ మిస్ అవటం వల్లే వీళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టినా సరే జనాలకైతే ఇదైతే కనెక్ట్ అవ్వట్లేదు. కాకపోతే అందరూ ట్రోల్ చేస్తున్నంత ట్రోల్ మెటీరియల్ అయితే కాదు. టీజర్ 1 తో పోల్చుకుంటే టీజర్ 2 అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ గా టీజర్ 1 లో కావచ్చు, టీజర్ 2 లో కావచ్చు, 2 టీజర్లలో కూడా నిలబెట్టింది బ్యాక్గ్రౌండ్ స్కోరే. ఈ టీజర్ 2 లో లాస్ట్ లో ప్రభాస్ గారు కనపడిన షార్ట్ గా అయితే లిటరలీ చెప్పాలంటే గూస్ బంప్స్ వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఎర్రకొట్టు అవతల పడేశాడు అంతే మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా లాస్ట్ లో టీజర్ 1 తో పోల్చుకుంటే టీజర్ 2 అయితే చాలా అంటే చాలా బెటర్ గా అనిపించింది. ఇంకా మంచు విష్ణు గారి డైలాగ్ డెలివరీ కూడా 1 తో పోల్చుకుంటే 2 లో అయితే బాగుంది. ఇంక ఇప్పుడు ఈ టీజర్ ని కాపాడింది 100% మన ప్రభాస్ గారే. ఇప్పుడు టీజర్ నే కాదు, రేపొద్దున్న సినిమాని కూడా కాపాడేది మన రెబల్ స్టార్ ప్రభాస్ గారే. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.